ఐఫోన్ లేదు, ల్యాప్టాప్ లేదు, ఏమీ లేదు. ఓ ఇంజనీర్ కాదు, ఏది కాదు. ఆ లెవెల్ నుంచి ఈ లెవెల్ ఎట్లా వచ్చినా చెప్పండి. ఇంత గొప్ప వాళ్ళు ఎట్లయినా నేను ఇన్ని కాలేజీలు ఇన్ని సంస్థలు ఎట్లా పెట్టినా, ఇంతమందికి ఉపాధి ఎట్లా కల్పిస్తున్నా? నేనేమైనా మాయ చేసినా? నేనేమైనా మంత్రం చేసినా? నేనేమో బాబనా? నేనేమైనా రోబోనా? నాకేమైనా ఫారెన్ ఫండ్స్ వచ్చినాయా? ఏం లేదు. సింపుల్. రోజు పని చేస్తూ ఉన్నా, ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉన్నాయి, అవి అధిగమిస్తూ ఉన్నా, సక్సెస్ అవుతా ఉన్నా. డైలీ సక్సెస్. పని చేసేళ్ళకే ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ అన్ని అధిగమిస్తేనే కదా సక్సెస్ కదా. మరి అది కాకపోతే ఎట్లా సక్సెస్ అవుతాం చెప్పు? మీరు కూడా ఇప్పటి నుంచి అమ్మాయిలకు అబ్బాయిలకు సీరియస్గా ప్రేమనకుంటా, దోమనకుంటా, పక్క చూడకుండా, ఫ్రెండ్షిప్ అనే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, ఏ ఫ్రెండ్ లేదు. ఇప్పటిదాకా నాకు తొక్క నా జీవితంలో ఫ్రెండే లేడు. అందుకే ఇంత పెద్ద సక్సెస్ అయినా. అప్పుడు పెద్ద మనుషులు అందరూ సోపతి తొవ్వ నాశనం. సోపతి అంటే ఫ్రెండ్. మర్చిపోయి ఫ్రెండ్షిప్ చేయవచ్చు. ఇవాళ రేపు మంచి ఫ్రెండ్లు ఎవరు లేరు, అంతా ఖరాబ్ చేసే ఫ్రెండ్సే ఉన్నారు. దయచేసి బాగా మీ పిల్లలకు మంచి ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ప్రపంచం అంతా మిమ్మల్నే చూస్తుంది, మీకు మంచి అదృష్టం ఉంది. భగవంతుడు ప్రపంచం అంతా కూడా మీలాగా యంగ్ ఇంజనీర్స్ లేరు, అంత షార్టేజ్ ఉన్నారు. మీరు ఎంత గొప్పలు అవుతారంటే, ఇప్పుడు గూగుల్ ఏం పని చేస్తుంది? వాడు గూగుల్ మల్లారెడ్డి ఎన్ని కిలోమీటర్లు తిరిగిండు, ఎంతమందితో ఫోన్లో మాట్లాడిండు, ఎన్ని నిమిషాలు మాట్లాడిండు. గూగుల్ పని ఏంది? నా లెక్క కాలేజీలు నడిపిస్తాడు, ఫ్యాక్టరీలు పెట్టిండు వాడు. ఏం లేదు. గూగుల్ అంతా డాటా గ్యాదర్ చేస్తాడు. యాపిల్ ఏం చేస్తాడు? యాపిల్ ఫోన్ 10-12 వేల ఫోన్ కొంటాడు, తయారు చేస్తుంది. దాంట్లో 2G 3G 4G 5G వేస్తాడు, 1,30,000 అమ్ముతాడు ఐఫోన్. ఇదంతా టెక్నాలజీ. కాబట్టి మీరు చేయబోయే పనంతా, చదవబోయేదంతా కూడా టెక్నాలజీ. మీరు దాంట్లో లీనమైపోతే, సీరియస్నెస్ ఉంటే, ఆ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ ఉంటే, మీరు ఊహించినంత గొప్పలు అవుతారు. మీరు ఎంత గొప్పలు అంటే, మీ తల్లిదండ్రులు మీరు ఎదురు చూస్తున్నారు. మీ అదృష్టం ఏంటంటే, ఒక మంచి పని చేసి మీ తల్లిదండ్రులు మల్లారెడ్డి కాలేజీలో జాయిన్ చేశారు. ఈడికెళ్ళి మీ పార్టు మీరు చదువుకోవాలి. వాళ్ళ పార్ట్ అయిపోయింది. బాధపడ్డరా, అప్పు చేసిరా, ఇబ్బంది పడ్డరా, ఇల్లు అయితే కట్టిరు, మీకైతే అడ్మిషన్ వచ్చింది. ఇవాళ సంది మీ టైం స్టార్ట్. ఒక్కరోజు పండుగ లేదు, పబ్బం లేదు, పెళ్లిళ్ళు లేవు, పేరెంటల్ లేవు, ప్రేమ లేదు, దోమ లేదు. ఖచ్చితంగా కంట్రోల్ చేసుకుంటూ, కష్టంగా ఉండి, కొన్ని ఇంప్రెస్ కాకుండా, కొన్ని అట్రాక్షన్ కాకుండా పర్ఫెక్ట్ ఉంటే మీరు ఎంత గొప్పలు అవుతారంటే అంత గొప్పలు అవుతారు. ఊహించినంత గొప్పలు అవుతారు. మల్లారెడ్డి కంటే కూడా గొప్పలు అవుతారు. ఆ అవకాశాలు మీకే ఉన్నాయి. ప్రపంచమంతా మిమ్మల్ని ఎదురు చూస్తుంది, మీకోసం చూస్తుంది. యంగ్ ఇంజనీర్స్ ఎక్కడ ఉండలేరు. మల్టీనేషనల్ కంపెనీలలో బొచ్చడు ఉద్యోగాలు ఉన్నాయి, కానీ ఆ కంపెనీకి తగ్గట్టుగా సత్తా ఉన్న ఇంజనీర్ లేడు, తయారైతే లేడు. మన పిల్లలకు ఎక్కువ పండుగలు, పబ్బాలు ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతుంటున్నాడు. అందుకే మీకు అందరికి సీరియస్ కూడా చెప్పిన తల్లిదండ్రులకు, వాళ్ళని 4 ఏళ్ళు వాళ్ళ జోలికి పోకూడదు. జర అబ్జర్వ్ చేస్తుంటారు. కాలేజీకి పోతుండా లేదా, ఈ ఫస్ట్ ఇయర్ అబ్జర్వ్ చేయండి, సెకండ్ ఇయర్స్ అనేది మేము చూసుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ చాలా ఇంపార్టెంట్ పిల్లలకు. ఇప్పుడు మా పాత పిల్లలు ఉన్నారు చూడు, బ్లెజర్లు వేసుకొని, కోట్లు వేసుకొని కూర్చొని ఎంత బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు డుమ్మ కొట్టుకనే కొట్టరు. వాళ్ళు కాలేజ్ అంటే వాళ్ళకి ఇష్టం. ఇక ఒక్కసారి కాలేజీకి అలవాటు అయ్యిండు, చదువులో లీనమైపోయింది అనుకో, ఇక వాళ్ళ వేరే దృష్టి ఉండదు. కాబట్టి ఫస్ట్ ఇయర్ మీ పిల్లలను మీరు కాపాడుకోండి. బ్రహ్మాండంగా వాళ్ళని టెక్నాలజీ తోటి పర్ఫెక్ట్గా కొత్త ఇంజనీర్లను ప్రపంచం తగ్గట్టుగా తయారు చేసే